ఉత్సవాల మీద ఉన్నంత శ్రద్ధ ప్రజల ఆరోగ్యం పట్ల లేదు. 5 రోజులుగా డయేరియా విజృంభిస్తుంటే కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. మెడికల్ క్యాంపుల్లో అరాకొరా వైద్యంతో చేతులు దులుపుకుంటోంది. ప్రభుత్వంపై నమ్మకం లేక బాధితులు ప్రైవేట్ ఆసుపత్రులకు క్యూ కడుతున్నా అటు అధికారులు ఇటు ప్రజాప్రతినిధుల్లో మార్పు రావడం లేదు. అతిసార వ్యాధితో అల్లాడుతున్న న్యూ రాజరాజేశ్వరిపేటలో వైఎస్ఆర్సీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటించగా సాక్షాత్తు బాధితులే వెల్లడించిన వాస్తవాలివి. బెజవాడ నగరంలో ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందనడానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది న్యూ రాజరాజేశ్వరిపేటలోని ప్రస్తుత పరిస్థితి. ఈ ప్రాంతంలో డయేరియా విజృంభించి 5 రోజులైనప్పటికీ కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వం అధికారికంగా 273 మంది డయేరియా బారిన పడినట్లు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. దాదాపు 700 కుటుంబాలకు పైగానే డయేరియా బారిన పడ్డాయి. ఇప్పటికే 6 చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నా ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క మరణాన్ని కూడా అధికారికంగా ధృవీకరించలేదు. బెజవాడ నగరంలో గతంలో ఎన్నడూ లేనంతగా అతిసార వ్యాధి వణికిస్తున్నప్పటికీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటంతో వైఎస్ఆర్సీపీ నేతల నిజ నిర్ధారణ కమిటీ న్యూ రాజరాజేశ్వరిపేటలో పర్యటించింది. న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు వెలుగులోకి వచ్చిన తొలి రోజు నుంచే వైఎస్ఆర్సీపీ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఓవైపు బాధితులకు అండగా ఉంటూనే మరోవైపు మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితులు తెలియజేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూటమి సర్కార్లో చలనం రాకపోవడంతో వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నిజ నిర్ధారణ కోసం వైఎస్ఆర్సీపీ నేతల కమిటీ పర్యటించింది. 5 రోజులుగా తాము ఎలా ఇబ్బంది పడుతున్నామో, తమ పట్ల ప్రభుత్వం అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారో వైఎస్ఆర్సీపీ నేతలకు చెప్పుకున్నారు బాధితులు. మెడికల్ క్యాంపులు పెట్టినప్పటికీ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, గత ఏడాది బుడమేరు వరద వచ్చిన నాటి నుంచి తాము రంగుమారిన నీటినే తాగుతున్నామని, పైప్ లైన్లను కూడా బాగు చేయటం లేదని, ప్రస్తుతం ఇంటింటికి వాటర్ క్యాన్లలో మంచినీరు ఇస్తామని చెప్పిన అధికారులు ఖాళీ టిన్లు ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డయేరియా విజృంభించడానికి ముమ్మాటికి కూటమి సర్కార్ నిర్లక్ష్యమే కారణమని, స్థానిక పరిస్థితులే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అన్నారు సత్తెనపల్లి పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ సుధీర్ భార్గవ్ రెడ్డి. తాము పర్యటించినప్పుడు బాధితులు తాగుతున్న కలుషిత నీటి బాటిళ్లను సుధీర్ భార్గవ్ రెడ్డి మీడియాకు చూపించారు. రోజు రోజుకి డయేరియా కేసుల సంఖ్య పెరుగుతున్నా ఇప్పటికీ కార్పొరేషన్ నుంచి కలుషిత నీటి సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతి ఇంట్లో వాళ్ళు చేసే కంప్లైంట్స్, వాళ్ళు వాటర్ బాటిల్ కూడా చూపిస్తున్నారు. బాటిల్ ఇక్కడే ఉంది దగ్గరలో, అది చూడటానికే మరీ ఘోరంగా ఉంది. తాగే వాటర్ అంత ఘోరంగా ఉన్న వాటర్ని అది డ్రింకింగ్ వాటర్కి సప్లై చేయడం, అది మరీ ఘోరం. వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్స్ కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళ ఇంటి ముందు డ్రైనేజ్ చూపిస్తున్నారు, అది ఇప్పటికి కూడా ఇంకా శుభ్రం చేయలేదు పూర్తిగా. నెక్స్ట్ వాటర్, డ్రింకింగ్ వాటర్ 4 రోజులే సరే, ఈరోజు పట్టిన వాటర్ కూడా అదే రంగులో ఉంది. ఇది ఈరోజు పట్టిన వాటర్, ఇది ఈరోజు పట్టిన వాటర్ బాటిల్ మరి ఎంత ఘోరంగా ఉందో చూడండి. కింద చూడండి, అసలు మొత్తం మరి ఈరోజు 4 రోజుల తర్వాత కూడా ఈరోజు వచ్చే వాటర్ ఇలా వస్తుంటే ఇంకా వాళ్ళ హెల్త్ ఎట్లా ఇంప్రూవ్ అయింది. పానీపూరి వల్ల వచ్చిందని కొంతమంది, లేదా మొదటగా వినాయక స్వామి నిమజ్జనం జరిగింది, అందులో ఫుడ్ పాయిజన్ అయిందని కొంతమంది, లేదా గుడ్డు మిరపకాయ కలిపి తింటే వస్తుందని కొంతమంది చెప్పారంట. అది మరీ ఘోరం. ఒక పొజిషన్లో ఉండి ఆ రకం మారడం మరీ ఘోరంగా ఉంది. గత ఏడాది కూటమి ప్రభుత్వంలో విజయవాడలో ఇదే తరహాలో డయేరియా కేసులు నమోదైన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు గుర్తు చేశారు. రాజధానిగా చెప్పుకునే విజయవాడలో వరుసగా ఇలాంటి పరిస్థితులు తలెత్తడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. 5 రోజులుగా విజయవాడ ప్రజలు డయేరియాతో ఇబ్బంది పడుతూ ఉంటే బాధితులను ఆదుకోవడానికి వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, స్థానిక మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలు బాధ్యత తీసుకోవడం లేదని విమర్శించారు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. ప్రజారోగ్యాన్ని ఎలా కాపాడాలో జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోవాలని సూచించారు. ఈరోజు వాళ్ళ శ్రద్ధ అంతగా ప్రజానికం మీద లేదు, ప్రజానికం ఒక ఆరోగ్యం మీద లేదు. కేవలం ఆ ఒక విజయవాడ ఉత్సవం జరపాలి అని చెప్పని, దాని మీదుగా డబ్బులు దండుకోవాలని చెప్పని ఒక ఆలోచనతో ఎంపీ, ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఈరోజు ప్రజానికం గురించి పట్టించుకోవాలని చెప్పని ఏ ఒక్కరి గారి ఉద్దేశం లేదు. డయేరియా కేసులు మొదలైన రోజు నుంచి బాధితులకు తమ పార్టీ అండగా ఉందని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టం చేశారు. నీటి శాంపిల్స్ సేకరించి 5 రోజులైనా నేటికి కారణాలు చెప్పడానికి ప్రభుత్వానికి ధైర్యం చాలడం లేదన్నారు. ప్రజారోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యారోగ్య శాఖ మంత్రి తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.